వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్. క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారైతే లైక్ కొట్టండి, మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఇంకా మాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఆన్లైన్ ద్వారా అంటే టెలిగ్రామ్ ద్వారా మీకు ఆన్లైన్ క్లాసులు మీకు అందించబడతాయి కనుక వీ కెన్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్, మీన్స్ 3 months. ఓకేనా? అయితే రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు మీ గృహానికి వస్తాయి వీడియోసు. మీ ఇంటిల్లపాది అంటే ఇట్లా ఉండే అందరూ కూడా కూర్చొని ఇక స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఉచితంగా నేర్చుకోవచ్చు. ఆగండోయ్, ఉచితం అంటే ఉచితం కాదు ఏంటి, మీరు ఒక లైకే మాకు ఇచ్చిన ఫీజు. మీరు లైక్ కొట్టడం అనేది మీరు ఇచ్చిన ఫీజు, అంతే. మీరు ఇచ్చిన ఫీజు ఇంకేం చెల్లించవలసిన పని లేదు. ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ మీ ఇంటికి వస్తుంది. కానీ ఇంకొక విషయం, మరలా ఆగండి, ఏంటది? స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ అస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, బట్ స్పీకింగ్ ప్రాక్టీస్ మేక్స్ అస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఇది మా రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ యొక్క ప్రిన్సిపల్. కనుక ఏం చేస్తారంటే, మీరు ఈ వీడియో వచ్చినప్పుడు వినడం మాత్రమే కాదు, నోట్స్ కూడా రాసుకోకండి. ఎందుకు రాసుకోవద్దు అంటున్నానంటే, మొదటిసారి ఈ వీడియో వింటే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆసక్తి పుడుతుంది. రెండోసారి మీరు ఈ వీడియో వింటే మీకేం కలుగుతుందంటే, మీకు ఆకలింపు లేక అవగాహన, అండర్స్టాండింగ్ అనేది కలుగుతుంది. ఇదా అని అండర్స్టాండింగ్ కలుగుతుంది. అంటే మైండ్ స్లోగా అబ్జర్వ్ చేస్తుంది కనుక హార్ట్లోనికి వెళ్ళాలంటే రెండోసారి చూసినప్పుడు ఆకలింపు, అవగాహన కలుగుతుంది. మూడోసారి చూసినప్పుడు ఏం జరుగుతుందట అంటే, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోద్ది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితేనే కదా మనం స్పీడ్గా మాట్లాడగలగటానికి. కనుక పర్వాలేదు, నేను ఈ విషయంలో మాట్లాడగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మూడోసారి చూస్తే. నాలుగోసారి చూస్తే ఏమొస్తుందట అంటే, ఇక్కడ చెప్పిన ఈ వీడియోలో ఉండే సబ్జెక్ట్ అంతా మీ మైండ్లోనికి, మీ బ్రెయిన్లోనికి, మరి మీ హార్ట్లోనికి వెళ్ళిపోద్ది. అప్పుడు మిమ్మల్ని మించిన వారు ఈ సందర్భం విషయంలో మాట్లాడడానికి ఉండరు. మిమ్మల్ని మించిన వారు ఉండరు. లేకపోతే ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు ఉండాలి, ఇంగ్లీష్ మూవీస్ చూడాలి, ఇంగ్లీష్ న్యూస్ చూడాలి అన్నది కూడా అది శుద్ధ తప్పు, అది అబద్ధం. కనుక దయచేసి మీ ఇంట్లోకి వచ్చిన ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. 1కి 4 సార్లు చూడండి. మీరు దీని మీద మాస్టరేట్ చేయండి. ఓకేనా? అంటే మాస్టరింగ్ అవ్వాలి మీరు, అంటే మీరే ఆ యొక్క దీనిలో నిపుణత కలిగిన వారికి అవ్వాలి. ఓకేనా? సరే, కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇక వీడియో కోసం. పాతవారైతే లైక్ కొట్టండి. ఇక మీ కామెంట్ కూడా తెలియజేయండి. కొత్తవారు కూడా కామెంట్ తెలియజేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? రండి, ఈరోజు అంశం ఏంటట అంటే, ఈ బేసిక్ లెవెల్ స్పీకింగ్ ఇంగ్లీష్లో ఈరోజు అంశం ఏంటట అంటే, ఈజ్, యామ్, ఆర్. యూసేజెస్ ఆఫ్ ఈజ్, యామ్, ఆర్. ఎన్ని రకాల యూసేజ్లు ఉన్నాయంటే చాలా, సుమారుగా 6-7 రకాల యూసేజ్లు ఉన్నాయి. ఇందులో ఈ పార్ట్ 1లో వీడియో లెంగ్త్ అవ్వకుండా ఉండాలని పార్ట్ 1లో కొన్ని మాత్రమే చెప్తాను. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయి. వాటి గురించి ఎదురు చూడండి. సరే, పార్ట్ 1లో చాలా విషయాలు నేర్చుకుంటాం. రండి, నేను మీ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. నా ఫోన్ నెంబర్ ఇది. కనుక మీరు కావాల్సిన వారు, అడ్మిషన్స్ జరుగుతున్నాయి కనుక మీరు మీ పేరుని 500 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసి మీరు పేరుని నమోదు చేసుకోవచ్చు. రండి. టు సే దట్ ఏ సర్టెన్ పర్సన్ ఆర్ టు సే దట్ ఏ సర్టెన్ థింగ్, అది పలానది, అది పలానా వ్యక్తి అని చెప్పగలిగే విషయం ఎలా చెప్పాలంటే, అయ్యా మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మీకు ఈజీగా వచ్చు, కానీ మా తెలుగు మీడియం వాళ్ళకి రాదు కదండి. కనుక మా తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. తెలుగులో నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలి, స్పీడ్గా మాట్లాడాలి. వారు తెల్లవారి కండ్లు ఇప్పుడు మొదలుకొని రాత్రి కండ్లు మూసినంత వరకు, అంటే పడుకున్నంత వరకు కూడా వారిని వారు ఇక ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇక ఇంగ్లీష్ స్పీకింగ్తో మేనేజ్ చేసుకోగలగాలి. అది కాబట్టి రండి. సరే, మొదటిది ఏంటంటే, అయ్యున్నా అని ఇక్కడ వ్రాసాను, ఫుల్ స్టాప్లు పెట్టాను. ఎందుకు అక్కడ చుక్కలు పెట్టాను అంటే, అయ్యున్నాను, అయ్యున్నావు, అయ్యున్నారు, అయ్యున్నాడు, అయ్యున్నది, అయ్యుంటారు, అయ్యున్నారు అనేది. అంటే అయ్యున్నా అనే దానికి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ అర్థం అంటే ఈజ్, యామ్, ఆర్. అంటే ఈజ్ కానీ, లేక యామ్ కానీ, లేక ఆర్ కానీ, ఈ మూడింటికి అయ్యున్నా, అయ్యున్నది అని అర్థం వస్తుంది. కనుక ఎవరై ఉన్నారు అనేది చూడ్చినప్పుడు ఆ చివరి అక్షరం డు, రు, ము, వు, ది అనేది కలుస్తుంది. ఓకేనా? కనుక మొదట ఎప్పుడైనా మీకు ఒక హింట్ ఇస్తాను. ఏంటది? ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే తప్పనిసరిగా దాని అర్థము, దానికి సంబంధించిన స్ట్రక్చర్, ఈ రెండు కూడా కంఠస్థ పెట్టాలి.
ఈ రెండు కూడా మీ మైండ్లోనికి వెళ్ళిపోవాలి, మీ గుండెల్లోనికి వెళ్ళిపోవాలి. ఈ రెండు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మీరు ఈజీగా మాట్లాడతారు. అయ్యున్నాను, అయ్యున్నావు అని, అయ్యున్నారు, అయ్యున్నది అనే అర్థం అనేది దాని అర్థం యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ, అది దాని యొక్క అర్థం యొక్క స్ట్రక్చర్. తర్వాత చూస్తే ఏమై ఉన్నారు అన్నదానికి మనము సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నౌన్, అంటే ఇక్కడ నౌన్ అని ఇచ్చాను. నౌన్ అని ఇవ్వను ఇక్కడ. ఏంటిది అంటే పేరు, నేమ్. ఓకే, చూసారు కదా. నేమ్ అంటే ఏమై ఉన్నారని చెప్పడానికి, ఎవరున్నారని చెప్పడానికి. సరే, తర్వాత ఏంటంటే ఏమై ఉన్నది అంటే ఏది ఏమై ఉన్నదని చెప్పాలి. దానికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్, అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ, తర్వాత ఇష్యూ ఆర్ థింగ్, విషయం కానీ వస్తువు కానీ. అంటే సబ్జెక్టు అనేది ఏమై ఉన్నది అంటే అది ఏమై ఉన్నది, ఆ విషయం ఏమై ఉన్నది, లేకపోతే అవి చెప్పడానికి మన ఎగ్జాంపుల్స్లో చూస్తాం. తర్వాత మూడోది ఏంటంటే ఎలా ఉన్నారు, లేకపోతే ఎలా ఉన్నది అన్నది. అంటే దానికి కూడా ఈజ్, యామ్, ఆర్ ప్లస్ యాడ్జెక్టివ్. ఎలాగా ఉన్నారు, బాగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, ఇవన్నీ కూడా చెప్పడానికి. కనుక ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాం రండి. వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయ్యున్నా అనే దానికి అర్థం ఏంటంటే కంటెస్ట్ పెట్టుకోండి. ఈజ్, యామ్, ఆర్. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఆ సెంటెన్స్లో వస్తే అయ్యున్నది అని అర్థం వస్తుంది ఈ సందర్భంలో. కనుక ఏమై ఉన్నారు లేకపోతే ఏమై ఉన్నది, ప్రస్తుతం ఏమై ఉన్నారని చూద్దాం. ఏమై ఉన్నది తర్వాత చూద్దాం, ఓకేనా. ఏమై ఉన్నారు అన్నదానికి ఫార్ములా ఏంటట అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వలేదండి. చుక్కలు పెట్టాను. కానీ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్క్ ఆర్ ప్రొఫెషన్ అంటే వారి డ్యూటీ లేకపోతే వారి ప్రొఫెషన్, వారి పని అనేది మనం చెప్పటానికి అయ్యున్నది అనమాట. ఉదాహరణకి మీకు అర్థమవటానికి తెలుగులో డాక్టర్ అయ్యున్నాను అని మాట ఉంది. డాక్టర్ అయ్యున్నానంటే యామ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని అంటారు. డాక్టర్ని అంటే యామ్ ఏ డాక్టర్. డాక్టర్ అయ్యున్నాను, యామ్ ఏ డాక్టర్. టీచర్ అయ్యున్నాను, యామ్ ఏ టీచర్. టీచర్ని, యామ్ ఏ టీచర్. తర్వాత నేను అడ్వకేట్ని అయ్యున్నాను, లాయర్ని అయ్యున్నాను, యామ్ ఎన్ అడ్వకేట్. అంటే నేను అడ్వకేట్ని అయి ఉన్నాను, లాయర్ని అయి ఉన్నాను, మరియు నేను లాయర్ని, సబ్జెక్ట్ చెప్పకూడదు ఇక్కడ ప్రస్తుతానికి. యామ్ ఎన్ అడ్వకేట్ అంటే లాయర్ని అయి ఉన్నాను, లాయర్ని. యామ్ ఏ హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ని అయి ఉన్నాను, హౌస్ వైఫ్ని. ఈ రెండిట్లో ఏ అర్థమని తీసుకోవచ్చు. తర్వాత యామ్ ఏ పెయింటర్ అంటే పెయింటర్ని అయి ఉన్నాను, పెయింటర్ని. మరి అయి ఉన్నానని ఎందుకు చెప్తున్నారండి, నీ అంతే సరిపోద్ది కదా అని మీరు తెలుగువారు అడగవచ్చు. అయితే ఈజు, యాము, ఆరు వీటికి అయ్యున్నా అని అర్థం వస్తుంది కనుక అది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఒరిజినల్ తెలుగు అదే, ఓకేనా. కనుక యామ్ ఏ పెయింటర్, యామ్ ఏ హౌస్ వైఫ్, యామ్ ఎన్ అడ్వకేట్, యామ్ ఏ టీచర్, యామ్ ఏ డాక్టర్, యామ్ ఏ యాక్టర్, యామ్ ఏ లాయర్, యామ్ ఏ మిషనరీ, యామ్ ఏ సీఎం, యామ్ ఏ డిప్యూటీ సీఎం. ఇలాగా ఏమై ఉన్నారు అనేది చెప్పడానికి యామ్ అనేది వాడతాం. యామ్ ఎందుకు వాడతామట, ఆ చెప్తున్న వారు ఎవరు, ఐ అనేది చెప్తున్న వారు కనుక ఐ యామ్ ఏ డాక్టర్, యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఏ డాక్టర్. యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్. యామ్ ఎన్ అడ్వకేట్, ఐ యామ్ ఎన్ అడ్వకేట్. యామ్ ఏ హౌస్ వైఫ్, ఐ యామ్ ఏ హౌస్ వైఫ్. యామ్ ఏ పెయింటర్, ఐ యామ్ ఏ పెయింటర్, ఓకేనా. తర్వాత ఈజ్ దానికి వద్దాం. ఈజ్ కూడా వాడాలి కదా. ఈజ్ ఏ డాక్టర్ అంటే డాక్టర్ అయి ఉన్నాడు లేక డాక్టర్ అయి ఉన్నది. ఎందుకంటే ఈజు హీకి, షీకి కూడా, ఇట్కి కూడా ఈజు పడుతుంది కాబట్టి తెలుగు అర్థాలు రెండు చెప్తున్నాను. ఈజ్ ఏ డాక్టర్ అంటే అర్థం ఏంటి అంటే, ముందు తెలుగు చెప్తాను తర్వాత ఇంగ్లీష్ చెప్తాను. డాక్టర్ అయి ఉన్నాడు, డాక్టర్ అయి ఉన్నది అంటే ఈజ్ ఏ డాక్టర్. టీచర్ అయి ఉన్నాడు, టీచర్ అయి ఉన్నది ఈజ్ ఏ టీచర్. లాయర్ అయి ఉన్నాడు, లాయర్ అయి ఉన్నది ఈజ్ ఎన్ అడ్వకేట్. హౌస్ వైఫ్ అయి ఉన్నది ఈజ్ ఏ హౌస్ వైఫ్. పెయింటర్ అయి ఉన్నాడు, పెయింటర్ అయి ఉన్నది ఈజ్ ఏ పెయింటర్.
తర్వాత ఆర్ అంటే బహువచన సబ్జెక్ట్స్ కనుక తప్పనిసరిగా డాక్టర్స్ బహువచనపు ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ కనబడాలి. అంటే ఏమి ఉన్నారన్న దానికి ఓకే ఆర్ డాక్టర్స్ అయి ఉన్నారు, ఆర్ డాక్టర్స్. టీచర్స్ అయి ఉన్నారు, ఆర్ టీచర్స్. అడ్వకేట్స్ అయి ఉన్నారు, ఆర్ అడ్వకేట్స్. హౌస్ వైఫ్స్ అయి ఉన్నారు, ఆర్ హౌస్ వైఫ్స్. పెయింటర్స్ అయి ఉన్నారు, ఆర్ పెయింటర్స్. ఓకేనా, అయిపోయింది ఇది. ఎక్కడికి వద్దాం రండి. ఏంటంట అయ్యున్నా మరలా ఈజ్ యామ్ ఆర్ అంటే ఈ మూడిట్లో ఏ ఒకటి వచ్చినా అయ్యున్నా అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఏం చూసామట మీదని ఏమై ఉన్నారు అనేది చూసాం, కానీ ఎవరు ఏమై ఉన్నారు అనేది ఇప్పుడు చూస్తాం. రెండో స్టెప్. ఎందుకు ఇలా విడివిడిగా చెప్తున్నమాట అంటే తెలుగు వారికి స్పష్టంగా అర్థం కావాలి. తెలుగువారు ఎప్పటి కన్ఫ్యూజన్ అయినా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది కనుక ఇంట్రెస్ట్ పోకుండా ఉండటానికి తెలుగువారికి అనుకూలంగా ఇక విభజన చేసి మీకు బోధించబడుతుంది. ఓకేనా, సరే. అయ్యున్నా అన్నదానికి అర్థం చూసాం. ఎవరు ఏమై ఉన్నారు, ఎవరంటే ఏంటి? సబ్జెక్ట్ అతడు కానీ, ఆమె కానీ, వారు కానీ, మేము కానీ, మీరు కానీ, రవి కానీ, రాజు కానీ, ఇద్దరు వ్యక్తులు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ, రెండు విషయాలు కానీ, ఒక వస్తువు కానీ, రెండు వస్తువులు కానీ, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయండి? సబ్జెక్ట్ కిందకు వస్తాయి. కనుక ఎవరు ఏమై ఉన్నారు అన్న దానికి అక్కడ ఏం చూసామంట? సబ్జెక్ట్ పెట్టలేదు. ఈజ్, యామ్, ఆర్, వర్క్ ప్లస్ ప్రొఫెషన్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏమై ఉన్నారన్న దానికి సబ్జెక్ట్ పెట్టాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్క్ ప్లస్ ప్రొఫెషన్. ఓకేనా. తర్వాత ప్రజెంట్లో మనం చెప్పాలంటే నేను అయ్యున్నాను అంటే ఐ యామ్. అతడు అయ్యున్నాడు అంటే హీజ్. ఆమె అయ్యున్నది లేకపోతే అయ్యున్నది అంటే షీజ్. నీవు అయ్యున్నావు, యు ఆర్. వారు అయ్యున్నారు, దే ఆర్. మేము అయ్యున్నాము, వి ఆర్. అది అయ్యున్నది, ఇట్ ఈజ్. అది అయ్యున్నది, దట్ ఈజ్. అవి అయ్యున్నవి, దోస్ ఆర్. ఇవి అయ్యున్నవి, దీస్ ఆర్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. అంటే ఇది మనము సబ్జెక్టులు యాడ్ చేయడానికి ఇవి నేర్చుకోవాలి. ముందు ఏంటి నేర్చుకోవాలట? నేను అయ్యున్నాను, అయా. అతను అయ్యున్నాడు, హీఈస్. ఆమె అయ్యున్నది, షీఈస్. వారు, నీవు అయ్యున్నావు, యు ఆర్. వారు అయ్యున్నారు అంటే దే ఆర్. మేము అయ్యున్నాము అంటే వి ఆర్. అది అయ్యున్నది అంటే ఇట్ ఈజ్. అది అయ్యున్నది అంటే దట్ ఈజ్. అవి అయ్యున్నవంటే దోస్ ఆర్. ఇవి అయ్యున్నవంటే దీస్ ఆర్. ఓకేనా. ఇప్పుడు నేను డాక్టర్ని అయి ఉన్నాను, ఐఎమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ని, ఐఎమ్ ఏ డాక్టర్. నేను టీచర్ని అయి ఉన్నాను, ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్ని, ఐఎమ్ ఏ టీచర్. నేను లాయర్ని అయి ఉన్నాను, ఐఎమ్ ఎన్ అడ్వకేట్. నేను లాయర్ని, ఐఎమ్ ఎన్ అడ్వకేట్. నేను హౌస్ వైఫ్ని అయి ఉన్నాను, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్ని, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. నేను పెయింటర్ని అయి ఉన్నాను, ఐఎమ్ ఏ పెయింటర్. నేను పెయింటర్ని, ఐఎమ్ ఏ పెయింటర్. తర్వాత హీఈస్ ఏ డాక్టర్. అతడు డాక్టరు, హీఈస్ ఏ డాక్టర్. అతడు డాక్టర్ అయి ఉన్నాడు, హీఈస్ ఏ డాక్టర్. ఆమె టీచర్ అయి ఉన్నది, అతడు టీచర్ అయి ఉన్నాడు, హీఈస్ ఏ టీచర్. అతడు టీచర్, హీఈస్ ఏ టీచర్. ఆమె అడ్వకేట్ అయి ఉన్నది, ఆమె ఒక అడ్వకేట్ అయి ఉన్నది. చూడండి ఇక్కడ హీఈస్ ఏ టీచర్. అతడు ఒక డాక్టర్ అయి ఉన్నాడు. అతడు ఒక బోధకుడు, టీచర్ అయి ఉన్నాడు, హీఈస్ ఏ టీచర్. ఆమె ఒక అడ్వకేట్ అయి ఉన్నది, షీఈస్ యాన్ అడ్వకేట్. ఆమె ఒక హౌస్ వైఫ్ అయి ఉన్నది, షీఈస్ ఏ హౌస్ వైఫ్. అతడు ఒక పెయింటర్ అయి ఉన్నాడు, హీఈస్ ఏ పెయింటర్. ఒకని ఎందుకు పెట్టానట? ముందు మామూలుగా గాబరైపోయి చెప్పాం. కానీ అంటే ఒక అంటే ఏ కానీ యాన్ కానీ వస్తే ఒక అని అర్థం వస్తుంది. ఓకేనా. హీఈస్ ఏ పెయింటర్. ఓకే. ఇక్కడ చూస్తే వీఆర్ డాక్టర్స్, మేము డాక్టర్స్ మీ. మేము టీచర్స్ మీ, వీఆర్ టీచర్స్. మేము అడ్వకేట్స్ మీ, వీఆర్ అడ్వకేట్స్. వారు అడ్వకేట్, వారు లాయర్లు, దే ఆర్ అడ్వకేట్స్. వారు హౌస్ వైఫ్లు, దే ఆర్ హౌస్ వైఫ్స్. వైఫ్ అక్కడ వాడాం, ఇక్కడ వైఫ్స్ ఎందుకట్ట అంటే వైఫ్ అనేది సింగులర్ ఏకవచనం, వైఫ్స్ అనేది బహువచనం. బహువచనంకి వచ్చేసరికి వైఫ్స్ అనకూడదు, వైఫ్స్ అనాలి. కాబట్టి WIVES అని పెట్టాం ఇక్కడ. ఓకే. రవి అండ్ రఘు ఆర్ పెయింటర్స్. అంటే రవి మరియు రఘు పెయింటర్స్ అయ్యున్నారు. అంటే రవి అండ్ రఘు ఆర్ పెయింటర్స్. దీనికి మరలా జ్ఞాపకం చేసుకోండి, దీని సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ సబ్జెక్ట్ని బట్టి వస్తుంది.
తర్వాత ప్లస్ వర్క్ అనగా వారి పని లేక వారి ప్రొఫెషన్ అని చెప్పొచ్చు. గనుక ఇప్పుడు ఏం చూసామట, మొదటిది అంటే ఏమై ఉన్నారు అని చూసాం, తర్వాత ఎవరు ఏమై ఉన్నారని చూసాం. అయితే నెక్స్ట్ రెండోదికి వద్దాం రండి. రెండోది ఏంటంట అంటే అయ్యున్నారు అన్నదానికి మరలా ఈజ్ కానీ ఏం కానీ ఆర్ కానీ అయితే అయ్యున్నారని అర్థం వస్తుంది. ఓకేనా. తర్వాత ఎవరై ఉన్నారు అంటే ఇక్కడ నౌన్ అని చెప్పాను, కానీ ఇక్కడ నౌన్ అనేది పేరు అని చెప్తాను తెలుగులో. కనుక మన తెలుగులోకి పేరు అని తెలుగులో రాస్తాను, లేకపోతే పేరు అని రాస్తాను. చూడండి, పేరుని ఏమంటాం ఇంగ్లీష్లో? నేమ్ అంటాం. పేరుని ఇంగ్లీష్లో నేమ్ అంటాం. అంటే ఇప్పుడు ఏంటంట, వారు ఎవరు అయి ఉన్నారంటే వారి పేరు చెప్పగలగాలి అని అర్థం. ఐఎమ్ ఏ రాజు, రాజునై ఉన్నాను. ఐఎమ్ ఏ శాంతి, శాంతినై ఉన్నాను. ఐఎమ్ ఏ అరుణ, సారీ, ఐఎమ్ రాజు, రాజునై ఉన్నాను. ఐఎమ్ శాంతి, శాంతినై ఉన్నాను. ఐఎమ్ అరుణ, అరుణనై ఉన్నాను. ఈజ్ లక్ష్మణ్, లక్ష్మణై ఉన్నాడు. ఈజ్ శ్రీను, శ్రీనై ఉన్నాడు. ఈజ్ ప్రసాద్, ప్రసాద్ అయి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చూసామట, ఎవరై ఉన్నారనడానికి ముందు తోకలు చూసాం, ఇప్పుడు సబ్జెక్ట్ కలుపుతాం మనం. చూద్దాం రండి. అయ్యున్నారు అనడానికి మళ్ళీ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ అర్థం. ఓకేనా. తర్వాత ఎవరు ఎవరై ఉన్నారు, ఎవరై ఉన్నారనేది చూసాం. శ్రీను అయ్యి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, లక్ష్మణ్ అయి ఉన్నాడు, ప్రసాద్ అయి ఉన్నాడు, అరుణ్ అయి ఉన్నది, శాంతి అయి ఉన్నది, రారాజు అయి ఉన్నాడు అని ఇలా చూసాం ఎవరై ఉన్నారని. కానీ ఎవరై ఉన్నారు అంటే నేను రారాజునై ఉన్నాను అంటే ఐఆమ్ రారాజు, లేకపోతే నేను రారాజుని ఐఎమ్ రారాజు. నీ అన్నా అయ్యున్నానన్నా ఒకటే. నేను శాంతినై ఉన్నాను, ఐఎమ్ శాంతి. నేను శాంతిని, ఐఎమ్ శాంతి. నేను అరుణనై ఉన్నాను, ఐఎమ్ అరుణ. నేను అరుణని, ఐఎమ్ అరుణ. తర్వాత అతడు లక్ష్మణ్ అయ్యున్నాడు, హీఈస్ లక్ష్మణ్. అతడు లక్ష్మణ్ అంటే దానికి వేరే చెప్పక్కర్లేదు. అతడు శ్రీను అయ్యున్నాడు, హీఈస్ శ్రీను. ఆమె ప్రశాంతి అయి ఉన్నది, షీఈస్ ప్రశాంతి. ఆమె ఆనంద్ శర్మనై ఉన్నది, షీఈస్ ఆనంద్ శర్మ. తర్వాత నా స్నేహితుడు జీవన్ అయి ఉన్నాడు, లేకపోతే నా స్నేహితుడు జీవన్. మై ఫ్రెండ్ ఈజ్ జీవన్. తర్వాత మై ఫ్రెండ్ ఈజ్ జీవన్ అయిపోయింది. ఆమె సహోదరుడు ప్రకాష్ అయి ఉన్నాడు అంటే హెర్ బ్రదర్ ఈజ్ ప్రకాష్. ఆమె సహోదరుడు ప్రకాష్ అయి ఉన్నాడు, హెర్ బ్రదర్ ఈజ్ ప్రకాష్. ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే. తర్వాత చూస్తే నీవు రారాజు అయి ఉన్నావు, రారాజు నయ్యం. తెలుగులో తప్పు టైప్ చేశాను, కానీ ఇక్కడ రారాజు వై ఉన్నావు. ఓకే. నీవు రారాజువై ఉన్నావు అంటే యు ఆర్ రారాజు. నీవు శాంతివై ఉన్నావు, యు ఆర్ శాంతి. నీవు అరుణువై ఉన్నావు, యు ఆర్ అరుణ. తర్వాత అయితే ఇప్పుడు ఏంటంటే ఏం చూసామట, ఎవరై ఉన్నారన్న దానికి గమనించండి. మీరు మధ్యలో ఆగిపోయినా మీరు మొత్తం నేర్చుకోలేరు. ఎవరై ఉన్నారనడానికి వారి పేరు చెప్పించాము. ఇక్కడ ఎవరై ఉన్నారనడానికి నౌన్ అంటే పేరు. ఇక్కడిది కూడా తీసి ఇక్కడ పెడదాం. ఎవరై ఉన్నారంటే వారి పేరు చెప్పగలగాలి, మొదటిది. రెండోది ఎవరై ఉన్నారంటే వారి రిలేషన్ చెప్పగలగాలి, రెండోది. ఏమండి, మొదటిది పేరు చెప్పగాలి, ఎవరై ఉన్నారనేది. ఎవరై ఉన్నారు అన్నదానికి కూడా రిలేషన్ కూడా చెప్పాలి, వారి పేరు కూడా చెప్పాలి. కనుక రిలేషన్ ఎలా చెప్తాము అనేది ఇక్కడ మనం చూస్తాం. మొదటి ఏం చూసామట, ఐఎమ్ రారాజు అంటే పేరు చూసాం. ఎవరై ఉన్నాడైనా నేను రారాజునై ఉన్నాను, అతడు లక్ష్మణై ఉన్నాడు, ఆమె శాంతి అయి ఉన్నది. వారు అనడానికి అవకాశం లేదు అక్కడ పేర్ల దగ్గర. ఓకేనా. కాబట్టి కామన్ నౌన్స్ ఉపయోగించుకోవచ్చు, ఇప్పుడు అంత అవసరం లేదు దానికి. ఓకే. ఇప్పుడు ఏంటట, ఎవరై ఉన్నారు అనడానికి ఏం చేయాలట, రిలేషన్షిప్ అనేది యాడ్ చేయాలి. అంటే రెండవ ఫార్ములా ఏంటట, రెండవ ఫార్ములాలో ఇక్కడ చిన్న ఎక్స్టెన్షన్ చేద్దాం. రెండవ ఫార్ములాలో చిన్న ఎక్స్టెన్షన్ చేద్దాం. మొదటిది ఏం చూడాలట మనం రెండవ ఫార్ములాలో అంటే
రెండవ ఫార్ములా సబ్జెక్ట్ లేకుండా మనం చూడాలి అనుకున్నాం కనుక ఈ సబ్జెక్ట్స్ తీసేద్దాం. తర్వాత సబ్జెక్ట్స్ కలుపుతాం కదా, మొదటి సబ్జెక్ట్స్ తీసేద్దాం, తర్వాత సబ్జెక్ట్స్ కలుపుదాం. సబ్జెక్ట్స్ దగ్గర చుక్కలు మాత్రం పెడదాం. అంటే ఇంకా మీకు సులువుగా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఓకేనా, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. అంటే ఎంత క్లియర్గా మీకు అర్థమవుతుందో అంత క్లియర్గా మీరు మాట్లాడగలుగుతారు. రెండో దానిలో ఏం చేస్తామంటే సబ్జెక్ట్ యాడ్ చేస్తాం. చూసారు ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ చేస్తాం దీనిలో. ఓకే రండి, మొదటి ఏంటంటే సబ్జెక్ట్ లేని విషయాన్ని చూద్దాం. అంటే ఏమై ఉన్నారనేది, అంటే ఎవరై ఉన్నారు అంటే ఆర్ మై రిలేటివ్స్, మా బంధువులై ఉన్నారు. ఆర్ మై రిలేటివ్స్, మా బంధువులై ఉన్నారు. మా ఫ్రెండ్స్ అయి ఉన్నారు, నా బంధువులై ఉన్నారు. ఆర్ మై రిలేటివ్స్, నా బంధువులై ఉన్నారు. ఓకే, ఆర్ అవర్ ఫ్రెండ్స్, మా యొక్క లేక మా ఫ్రెండ్స్ అయి ఉన్నారు, మా స్నేహితులై ఉన్నారు. ఆర్ అవర్ ఫ్రెండ్స్. నా హస్బెండ్ అయి ఉన్నాడు, ఈజ్ మై హస్బెండ్. నా డాటర్ అయి ఉన్నది, ఈజ్ మై డాటర్. ఒక గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడు, లేకపోతే గ్రాడ్యుయేట్ అయి ఉన్నది, ఈజ్ ఏ గ్రాడ్యుయేట్. తర్వాత ఈజ్ మై మదర్, మా మదర్ అయి ఉన్నది. తర్వాత మదర్ అయి ఉన్నది. ఈజ్ మై ఫాదర్, నా ఫాదర్ అయి ఉన్నాడు. ఈజ్ మై వైఫ్, నా భార్య అయి ఉన్నది. ఈజ్ హిజ్ వైఫ్, అతని భార్య అయి ఉన్నది. ఈజ్ హెర్ హస్బెండ్, ఆమె భర్త అయి ఉన్నాడు అన్నది. ఈజ్ హెర్ హస్బెండ్ అంటే ఆమె భర్త అయి ఉన్నాడు అన్నది. ఎందుకంటే అక్కడ సబ్జెక్టు చూడలేదు, మనం పెట్టలేదు ఇక్కడ. అయితే ఏం చూసామంటే ఇక్కడ గమనించినట్లయితే ఎవరై ఉన్నారంటే రిలేటివ్స్, అంటే రిలేషన్ అని చెప్పాలి. ఆర్ మై రిలేటివ్స్, నా బంధువులు. ఆర్ అవర్ ఫ్రెండ్స్, మా యొక్క స్నేహితులు. ఈజ్ మై హస్బెండ్, నా యొక్క భర్త. ఈజ్ మై డాటర్, నా యొక్క కుమార్తె. ఈజ్ ఏ గ్రాడ్యుయేట్, లేక ఆయన సబ్జెక్ట్ ఉంది కదా, గ్రాడ్యుయేట్ అయి ఉన్నది, గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడు. ఈజ్ మై మదర్, నా తల్లి అయి ఉన్నది. ఈజ్ మై ఫాదర్, నా తండ్రి అయి ఉన్నాడు. ఈజ్ మై వైఫ్, నా భార్య అయి ఉన్నది. ఈజ్ హిజ్ వైఫ్, అతని భార్య అయి ఉన్నది. ఈజ్ హెర్ హస్బెండ్, ఆమె భర్త అయి ఉన్నాడు అని చూసాం. ఇప్పుడు ఎవరై ఉన్నారు అని దానికి వద్దాం. అంటే సబ్జెక్ట్ యాడ్ చేద్దాం. ఎవరు? నీవు, నేను, అతడు, అయ్యి, షీ, ఆమె, వి, లేకపోతే దే. ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. 2 విషయాలు, 2 వస్తువులు, 2 వ్యక్తులు. అంటే రిలేషన్స్ అనేది ఇక్కడ మనం చూపించగలగాలి. కనుక రిలేషన్షిప్ అని చెప్పినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ సబ్జెక్ట్ని బట్టి వస్తుంది. ప్లస్ రిలేషన్స్ అంటే యాజ్ ఆబ్జెక్ట్స్. రిలేషన్స్ అంటే యాజ్ ఆబ్జెక్ట్స్ అనేది ఏంటట, వారు మా బంధువులై ఉన్నారు, దే ఆర్ మై రిలేటివ్స్. వారు మా బంధువులై ఉన్నారు, దే ఆర్ మై రిలేటివ్స్. మీరందరూ మా స్నేహితులై ఉన్నారు, మీరందరూ మా స్నేహితులై ఉన్నారు. ఆల్ ఆఫ్ యూ ఆర్ అవర్ ఫ్రెండ్స్. మీరందరూ మా స్నేహితులై ఉన్నారు, ఆల్ ఆఫ్ యూ ఆర్ అవర్ ఫ్రెండ్స్. అతడు నా భర్త, హీజ్ మై హస్బెండ్ అయి ఉన్నాడు. అతడు నా భర్త అయి ఉన్నాడు, హీజ్ మై హస్బెండ్. ఆమె నా కుమార్తె అయి ఉన్నది, షీ ఈజ్ మై డాటర్. ఆమె నా కుమార్తె అయి ఉన్నది, షీ ఈజ్ మై డాటర్. రవి ఒక గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడు, రవి ఈజ్ ఏ గ్రాడ్యుయేట్. రవి ఒక గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడు, రవి ఈజ్ ఏ గ్రాడ్యుయేట్. షీఈజ్ మై, ఆమె మదర్ అయి ఉన్నది, లేకపోతే నా తల్లి అయి ఉన్నది, షీఈజ్ మై మదర్. అతడు నా తండ్రి అయి ఉన్నాడు, అతడు నా తండ్రి ఉన్నాడు, హీఈజ్ మై ఫాదర్. అతడు నా తండ్రి ఉన్నాడు. ఆమె
నా భార్య అయి ఉన్నది, షీ ఈజ్ మై వైఫ్, ఆమె నా భార్య అయి ఉన్నది. ఆమె అతని భార్య అయి ఉన్నది, షీ ఈజ్ హిజ్ వైఫ్, ఆమె అతని భార్య అయి ఉన్నది, షీ ఈజ్ హిజ్ వైఫ్. అతడు ఆమె భర్త అయి ఉన్నాడు, హీ ఈజ్ హెర్ హస్బెండ్, అతడు ఆమె భర్త అయి ఉన్నాడు, హీ ఈజ్ హెర్ హస్బెండ్. ఓకేనా? చూసారా? ఇప్పుడు మనం ఏం చూసామట? మొదటిది ఏం చూసాము? ఎవరై ఉన్నారు, మొదటిది ఏమై ఉన్నారు చూసాం. దాని యొక్క రెండో భాగం ఎవరు ఏమై ఉన్నారు చూసాం. ఓకేనా? మళ్ళీ చూడండి. కాకపోతే తర్వాత సెకండ్ స్టెప్లో ఎవరై ఉన్నారు అని చూసాం. దాని యొక్క రెండో భాగము ఎవరై ఉన్నారు అనేది చూసాం. దాని యొక్క రెండో భాగం. మూడో భాగంలో ఏం చూస్తున్నమాట అంటే, రెండో భాగంలో ఎవరై ఉన్నారు దీనిలో కూడా రెండు భాగాలు చూసాం. ఏంటివి అంటే, మొదటిది ఎవరై ఉన్నారంటే వారి పేరు ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. తర్వాత రెండోది ఎవరై ఉన్నారంటే వారి బంధుత్వం అనేది చెప్పడం నేర్చుకున్నాం, చూసాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఏంటట, ఏమై ఉన్నది అంటే వస్తువులు విషయాల విషయంలో మాట్లాడేది ఇది. వస్తువులు విషయాల విషయంలో ఏమై ఉన్నది అంటే సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ ఓకే, మనం సబ్జెక్ట్ డైరెక్ట్ ఓకే విడిగా అయితే టైం అయిపోతుంది. సరే, సబ్జెక్ట్ పెట్టుదానండి. ఏది ఏమై ఉన్నది అన్నది మనం ఇక్కడ చిన్నది టైప్ చేస్తాను, చుక్కలు తీసేద్దాం. ఏది ఓకే, ఏది ఏమై ఉన్నదని చూడడానికి ఏంటట, వస్తువులు విషయాలు అనేది వస్తుంది. ఇక్కడ మనుషులు రారు, వాళ్ళు మాట్లాడే విషయాలు వస్తాయి, వారు ఉపయోగించే వస్తువులు వస్తాయి, కానీ మనుషులు అనేది సబ్జెక్ట్గా ఇక్కడ రాదు. ఎందుకట అంటే చూడండి, ఏది ఏమై ఉన్నదనే దానికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, అది చెప్పడానికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ ఈజ్ కానీ ఏం కానీ ఆర్ కానీ ప్లస్ ఇష్యూస్ ఆర్ థింగ్స్ ప్లస్ ఇష్యూ ఆర్ థింగ్, అంటే విషయం కానీ వస్తువు కానీ. ఓకేనా? దట్ ఈజ్ ఎ పెన్, అది పెన్ అయి ఉన్నది. ఇది బుక్ అయి ఉన్నది, ఇది పుస్తకం అయి ఉన్నది. దిస్ ఈజ్ ఎ బుక్, అది ఒక పెన్ అయి ఉన్నది. దట్ ఈజ్ ఏ పెన్, అది ఒక పెన్ అయి ఉన్నది. దిస్ ఈజ్ ఏ బుక్, ఇది ఒక పుస్తకం అయి ఉన్నది. అది కఠినమైన పని, ఇట్ ఈజ్ హార్డ్ వర్క్, అది కఠినమైన పని, ఇట్ ఈజ్ హార్డ్ వర్క్. తర్వాత అది సున్నితమైన విషయం, అది ఒక సున్నితమైన విషయం, ఇట్ ఈజ్ ఏ సెన్సిటివ్ ఇష్యూ, అది ఒక సున్నితమైన విషయం, అది ఒక సెన్సిటివ్ ఇష్యూ. తర్వాత ఇది నా ఆజ్ఞ అయి ఉన్నది, దిస్ ఈజ్ మై ఆర్డర్, ఇది నా ఆజ్ఞ అయి ఉన్నది, దిస్ ఈజ్ మై ఆర్డర్, ఇది నా ఆజ్ఞ అయి ఉన్నది, దిస్ ఈజ్ మై ఆర్డర్. అది నా కుర్చీ అయి ఉన్నది, నా కుర్చీ, అది నా కుర్చీ, దట్ ఈజ్ మై చైర్, అది నా కుర్చీ, దట్ ఈజ్ మై చైర్. వాట్ ఐ మీన్ ఈజ్ అంటే నేను చెప్పింది ఏమనగా అని వస్తుంది, లేకపోతే నా ఉద్దేశం ఏమంటే అని వస్తుంది. వాట్ ఐ మీన్ ఈజ్ నా ఉద్దేశం ఏమిటంటే, లేకపోతే నేను చెప్పింది ఏంటంటే అని రెండు అర్థాలు వస్తాయి. తర్వాత నథింగ్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఏమీ లేదు, నథింగ్ ఈజ్ దేర్, నథింగ్ ఈజ్ దేర్ అంటే ఈ నథింగ్ కావచ్చు, వాట్ ఐ మీన్ కావచ్చు, తర్వాత దట్ కావచ్చు, దిస్ కావచ్చు, ఇట్ కావచ్చు, లేకపోతే దిస్ కావచ్చు, లేకపోతే దట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటట అంటే సబ్జెక్ట్స్గా వాడబడినవి. వాట్ ఐ మీన్ మీన్ అనేది కూడా సబ్జెక్టే. ఓకేనా? తర్వాత నథింగ్ అనేది కూడా సబ్జెక్టే. నథింగ్ ఈజ్ దేర్, అక్కడేమీ లేదు. తర్వాత దట్ మ్యాటర్ ఈజ్ బిలాంగింగ్ టు హెర్, ఆ విషయము ఆమెకు సంబంధించినది. ఇది ఒకటి చిన్న ఎక్స్ట్రా కలిపాం మనం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పార్ట్ 1లో ఏంటంటే ఈజ్ యామ్ ఆర్ అనే ఈ పార్ట్ 1లో ఎన్ని చూసాం ఈరోజు అంటే, ఈ పార్ట్ 1లో మనం నేర్చుకున్నవి ఇవ్వండి. ఈజ్ యామ్ ఆర్ అనే దీనిలో ఈ పార్ట్ 1లో నేర్చుకునేవి ఏమై ఉన్నాము, ఎవరు ఏమై ఉన్నారు, ఎవరు ఏమై ఉన్నారు. రెండోది ఎవరై ఉన్నారు, ఎవరై ఉన్నారు.
ఎవరై ఉన్నారు దీనిలో 2 భాగాలు. ఏంటది? పేరు చెప్పాలి, వారి పేరు చెప్పాలి. రెండో భాగంలో వారి సంబంధము చెప్పాలి, వారి బంధుత్వం లేకపోతే సంబంధం చెప్పాలి. తర్వాత ఎవరై ఉన్నారు అంటే దీనిలో కూడా వారి పేరు చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పాలి, వారి పేరు చెప్పాలి. తర్వాత నెక్స్ట్ రెండో దీనిలో వారి సబ్జెక్ట్ చెప్పాలి, వారి బంధుత్వం చెప్పాలి, వారి సంబంధం చెప్పాలి. ఇవి నేర్చుకున్నాం. తర్వాత 3ది ఏం నేర్చుకున్నామట? ఏది ఏమై ఉన్నది అన్నది డైరెక్ట్గా నేర్చుకున్నాం. దానిలో 2 భాగాలు చేయలేదు, ఒక భాగంగానే చేస్తాం, వీడియో పెద్ద అవుతుందని. కనుక ఏది ఏమై ఉన్నది అంటే విషయాలు కానీ వస్తువులు కానీ ఏమై ఉన్నవి అని చెప్పగలిగాము, లేకపోతే వాటికి సంబంధించిన సంబంధాలు కూడా చెప్పగలిగాము. ఓకేనా? క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారు లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ సబ్జెక్ట్ విషయం, ఈ క్లాస్ విషయంలో ప్రతిరోజు మీ ఇంటిలో విని నేర్చుకోవాల్సిన మంచి స్పోకెన్ ఇంగ్లీషు తెలుగు ద్వారా మీ ఇంట్లో కూర్చొని మీ కుటుంబం అంతా కూడా నేర్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన రీతిగా ఇక రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ అనేది మీకు సహకరిస్తుంది. కనుక అనేకులు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు, మీ కొత్త విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే వాటిని కూడా మీరు కామెంట్ రూపంలో చెప్తే మేము వీడియో ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతామని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.